అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము సగ్గుబియ్యం వడియాలు ఎండతో పని లేకుండా హాయిగా మన ఫ్యాన్ కింద కూర్చుని, మన కన్వీనియంట్ టైంలో హాఫ్ ఎన్ అవర్‌లో ఈజీగా ఎలా పెట్టుకోవచ్చో ఆ మెథడ్ ఇవాళ నేను మీకు చూపిస్తాను. దానికి మనము సగ్గుబియ్యము ఇలాంటిది తీసుకోవాలండి. మరీ సన్న సగ్గుబియ్యం తీసుకోకూడదు. మనం కిచిడీ చేసుకుంటామే ఆ సగ్గుబియ్యం తీసుకోవాలనమాట. నేను ఆ సగ్గుబియ్యం సరిగ్గా ఈ కప్ మెజర్‌మెంట్‌తో తీసుకున్నాను. మీరు ఏ కప్‌తో అయినా తీసుకోవచ్చు. దీన్ని మిక్సీ జార్‌లో వేసి ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అంటే పిండిలాగా కాదు, అలా అని రవ్వలాగా కాదు. దానికి రెండిటికి మధ్యలో ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యంలో మనము నీళ్లు కలుపుకుందాం. మొత్తం మీద సగ్గుబియ్యంలో 7 ½ కప్స్ ఆఫ్ వాటర్ పడుతుందండి వడియాలకి. గుర్తుపెట్టుకుని ఫస్ట్ అయితే ముందర మనము 1 కప్ ఆఫ్ వాటర్ ఏసుకుందాం అనమాట. మెజర్‌మెంట్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలండి. సో, ఇప్పుడైతే ఫస్ట్ కప్ ఆఫ్ వాటర్‌ని నేను ఈ జార్‌లో యాడ్ చేశాననమాట. వేసుకున్న నీళ్లు నెమ్మదిగా కలుపుకోవాలి. ఎందుకంటే పొయ్యంగానే సగ్గుబియ్యం నీళ్ళన్నీ లాగేసుకుంటాయి. సో, మనం ఇంకొక సెకండ్ కప్ ఆఫ్ వాటర్‌ని ఇప్పుడు మనం యాడ్ చేద్దాం. వేసి ఆ నీళ్లు కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి ఇలా వచ్చింది కదా! ఇంకొక థర్డ్ కప్ ఆఫ్ వాటర్‌ని కూడా తీసుకుందాం. తీసుకొని ఆ థర్డ్ కప్ ఆఫ్ వాటర్‌ని మటుకు గ్రాడ్యుయల్‌గా యాడ్ చేసుకోండి. హాఫ్ ఏసుకొని మళ్ళా కలుపుకొని రిమైనింగ్ హాఫ్ కూడా వేసేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్నాక ఈ వచ్చిన మిశ్రమాన్ని ఒక్కసారి మిక్సీ చేసుకొనొచ్చారంటే ఆ మొత్తం పిండంతా ఈవెన్‌గా కలుస్తుందనమాట. మిక్సీ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా మిక్సీ చేసుకొచ్చాక ఈ కన్సిస్టెన్సీలోకొస్తుంది. ఈ పిండంతా ఈవెన్‌గా కలుస్తుంది. ఆ కలిసిన పిండిని మొత్తం మనం ఇప్పుడు ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకొక హాఫ్ కప్ ఆఫ్ వాటర్ తీసుకొని, మనం మిక్సీ జార్‌లో వేసుకొని, తొలిచి మిగిలిన పిండంతా బాగా కలిసేలాగా మనం తొలిచి పోసేసుకుందాం అనమాట. అంటే ఇప్పటి వరకు మనం వాడిన నీళ్లు 3 ½ కప్స్ అనమాట. మొత్తం మనం సగ్గుబియ్యం వడియాలకి వాడే నీళ్లు 7 ½ కప్స్ అయితే, ఇప్పటి వరకు మనం 3 ½ వాడాం. రిమైనింగ్ 4 కప్స్ ఆఫ్ వాటర్‌ని ఇలాగా థిక్ బాటమ్ ఉన్న కుక్కర్‌లో కనుక వేసుకొని మనం రోలింగ్, బాయిలింగ్ వచ్చే వరకు గూడా మరిగిచ్చుకోవాలి. ఇలాగ మనకు బాగా నీళ్లు మరుగుతూ ఉంటే, అప్పుడు హాఫ్ స్పూనే ఉప్పు వేయాలండి. ఉప్పు ఎక్కువ పట్టదు వడియాలకి. హాఫ్ స్పూన్ ఉప్పేసి, ఇప్పుడు మనము పిండంతా నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూయస్‌గా. గ్యాస్ కూడా సిమ్‌లో పెట్టుకోండి. సిమ్ చేసుకున్నాక మీరు ఇలా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఈ టైంలో కొంచెం కావస్తే సిమ్ నుంచి మీడియం వరకు పెంచుకోవచ్చు. పెంచుకున్నాక మీరు ఇలాగ కంటిన్యూయస్‌గా స్టిర్ చేయాలండి. లేకపోతే అడుగంటుతుంది. ఇది చూసారు కదా! ఇలాగ నేను 10 నిమిషాలు అయ్యేసరికి ఇలా చిక్కగా అయిందనమాట. ఇప్పుడు నేను ఇంకొక హాఫ్ కప్పు వేడి నీళ్లు పోసుకుంటాను నేను. వేడి నీళ్ళు రెడీగా కెటిల్‌లో పెట్టుకున్నాను. ఈ టైంలో నేను ఒక హాఫ్ కప్పు పోసుకుంటా అనమాట. ముందర హాఫ్ కప్ పోసుకొని, అవసరమైతే ఇంకొక హాఫ్ కప్పు పోసుకోండి. ముందరే ఒక కప్పు నీళ్లు పొయ్యొద్దు. దీనికి నెమ్మదిగా గ్రాడ్యుయల్‌గానే నీళ్లు ఎక్కువ, తక్కువ అనేది చూసుకోవాలి. ఎక్కువే కానీ తక్కువ చేసుకోలేం ఒకసారి పోసాక. ఇలాగా కంటిన్యూయస్‌గా మీరు స్టిర్ చేస్తూనే ఉండాలండి. వడియాలు మినిమమ్ 20 మినిట్స్ కుక్ చేయాలి. 15-20 మినిట్స్ కాదండి. 20 మినిట్స్ అండ్ మోర్. ఒక 25 మినిట్స్ అయినా పర్లేదు గానీ, తక్కువ మటుకు కుక్ చేయకూడదనమాట. నేను ఇంకొక హాఫ్ కప్ కూడా పోసాను. అప్పుడు నాకు చిక్కగా అనిపిస్తోంది. ఇప్పటికి నేను 8 ½ కప్స్ ఆఫ్ వాటర్ పోసా అనమాట. సగ్గుబియ్యంలో పోసే నీళ్లు మీ సగ్గుబియ్యం క్వాలిటీని బట్టి గూడా అవి తేడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను 8 ½ కప్స్ వాటర్ పోసాను. 20 మినిట్స్ అయిందండి. ఇగో సరిగ్గా ఉడికింది. నేనిప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానింకా. స్టవ్ ఆఫ్ చేశాక ఇప్పుడు నేను ఒక చారెడు జీలకర్ర అంటే ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ముందరే మనం జీలకర్ర వేస్తే వడియాల పిండంతా గూడా ఒక రకమైన బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అందుకని స్టవ్ ఆఫ్ చేశాక జీలకర్ర వేసామంటే పిండంతా తెల్లగా ఉంటుంది. వడియాలు కూడా తెల్లగా ఉంటాయి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఒక చిన్న నిమ్మకాయని స్క్వీజ్ చేసి, ఆ లెమన్ జ్యూస్ కూడా పోసామంటే మనము, వడియాలు ఇంకా తెల్లగా ఉంటాయండి. మీకేం పులుపు రాదు నిమ్మకాయ వేసినంత మూలాన. కాకపోతే వడియాలు మటుకు చాలా తెల్లగా మల్లెపూల్లా వస్తాయన్నమాట. ఇది చాలా మంచి టిప్ అండి. వడియాలు చేసినప్పుడు బియ్యపు ఎండు వడియాలైనా, సగ్గుబియ్యం వడియాలైనా కూడా నిమ్మకాయ జ్యూస్ కనుక వేస్తే వడియాలు చాలా తెల్లగా వస్తాయి.
ఇంతే కన్సిస్టెన్సీ ఉండాలండి ఎప్పుడు గూడా. ఈ కన్సిస్టెన్సీ తోటి మనం వడియాలు పెట్టుకుందాం. వడియాలు పెట్టుకోవడానికి నేనొక పంచ తీసుకొని, దాన్ని తడిపేసుకొని, తడి పంచని 2 పొరలుగా వేసుకున్నాననమాట. ఆ పంచకి 4 వైపులా బరువు పెట్టుకుని, ఇప్పుడు మనం వడియాలెలా పెట్టుకోవాలో చూద్దాం. మనం వడియాల పిండి ఉడకబెట్టుకున్నాం కదా! మొత్తం కుక్కరంతా ఓపెన్‌గా పెట్టుకొని వడియాలు పెట్టుకోకూడదండి. పిండిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని, ఆ గిన్నెలోంచి ఒక గుంట గరిటె ఏదైనా తీసుకొని, దాంతోటి వడియాలు పెట్టుకోవాలనమాట. ఇలా వడియాలు వరుసగా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. నెరపాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే, మన పిండి కన్సిస్టెన్సీ రన్నీగా ఉంది గాబట్టి. ఆ కుక్కర్ మూత ఓపెన్‌గా ఉంచేశారంటే సగం వడియాలు పెట్టేసరికి మొత్తం వడియాల పిండంతా చిక్కగా అయిపోతుంది. అందుకని కుక్కర్ మీద మూత పెట్టుకుంటూ చిన్న గిన్నెలోకి పిండి తీసుకొని వడియాలు పెట్టుకుంటూ ఉండాలి. అంతేనండి. చూసారు కదా! 10 నిమిషాలు పట్టిందండి నాకు ఈ వడియాలన్నీ పెట్టడానికి. హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని పెట్టుకున్నాను నేను. మీరు కూడా ఇలాగే హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని పెట్టుకోండి. సరిగ్గా 10-12 గంటలు గనక మీరు ఇలా పెట్టుకొని వదిలేసారంటే 12 గంటల్లో వడియాలైతే బాగా ఎండిపోతాయి. సరిగ్గా 12 గంటలు పట్టిందండి. చూసారు కదా! ఎలా ఎండిపోయాయో పూర్తిగా ఎండిపోయాయి. అవి ఆల్‌మోస్ట్ చెక్కల్లా అయిపోయాయన్నమాట. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్క వడియం పీల్ చేసి చూపిస్తాను. మనం పీల్ చేయడానికి ఏం చేయాలంటే మన వడియాలకి వెనక వైపున ఇగో ఇలాగా పంచె తిరగేసుకొని వడియాల పైనంతా నీళ్లు జల్లుకొని మనం ఒక్క నిమిషం రెస్ట్ ఇచ్చి అప్పుడు వడియాలు ఒలవాలన్నమాట. నా దగ్గర వాటర్ స్ప్రే ఉందండి. అందుకని స్ప్రే వాడుతున్నాను. అలా వడియం వెనక వైపంతా నీళ్లు చల్లి, ఒక్క సెకండ్ ఆగాక, అప్పుడు ఆ వడియాన్ని మనం కరెక్ట్‌గా తిప్పుకోవాలన్నమాట. వడియం వైపుకి పంచని తిప్పుకొని, వడియాన్ని లాగకూడదండి. వడియం చుట్టూరా లాక్కుంటూ వెళ్ళాలన్నమాట. అంటే వడియానికి 4 వైపులా పంచ లాగితే వడియం ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. అదే మీరు గనక వడియాన్ని లాగారనుకోండి, వడియం విరిగిపోతుంది. అలాగే 20 మినిట్స్ పూర్తిగా వడియం పిండి ఉడకకపోతే గూడా వడియాలు విరిగిపోతాయి. ఈ టిప్స్ గనక మీరు ఫాలో అయ్యారంటే ఈ వడియాలు ఇగో చూసారా ఎంత ఈజీయో ఇవి పీల్ అయ్యి వచ్చేయడం. మన పంచకి వెనక వైపునేమో నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లి 1 సెకండ్ ఆగి, మళ్ళా దాన్ని కరెక్ట్‌గా వడియం వైపుకి తిప్పుకొని, వడియం చుట్టూరా ఇలా 4 వైపులా పంచని లాగండి. వడియాన్ని లాగొద్దు. అంతే. ఇలా వడియం దానంతట అదే ఊడొచ్చేస్తుంది. ఇలా ఊడొచ్చిన వడియాలన్నీ మనం ఒక బౌల్‌లో వేసేసుకుందాము. అంతేనండి. ఇలా బౌల్‌లో వేసుకున్న వడియాల్ని ఎండలో కానీ, లేతే కాసేపు ఫ్యాన్ కింద పెట్టిన ఒక హాఫ్ డేలో మిగిలిన తడంతా ఆరిపోయి, ఇవి వేయించుకోవడానికి రెడీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను ఈ వడియాల్ని నూనెలో వేయించి చూపిస్తాను మీకెలా వచ్చాయో. నూనె బాగా కాగాలండి వడియాలు వేసే ముందర. బాగా వేడెక్కాక నూనె, అప్పుడు వడియాలు వేసి, దాన్ని మీడియం చేసుకుంటూ వడియాలు వేసుకోవాలనమాట. మంట మీడియంలో పెట్టుకోవాలి. కానీ వడియాలు వేసే ముందర మటుకు నూనె చాలా వేడిగా ఉండాలి. ఇలాగా వడియాలన్నీ కొన్ని కొన్ని చప్పున వేయించేసుకోవచ్చండి. బాగా హైలో ఉంటే రంగు మారిపోతాయి వడియాలు, మాడిపోతాయి ఈజీగా. అంతేనండి. వడియం చూసారు కదా ఎంత తెల్లగా ఉందో వేయించుకున్నాక. చూడండి ఎంత పల్చగా కూడా వచ్చాయో. ఇవి టేస్ట్ కూడా చాలా బావున్నాయండి. ఇలాగా మనం ఎండిన వడియాలు ఇంట్లో ఎండబెట్టుకున్నా కూడా 6 నెలల పాటు వీటిని మనం జాగ్రత్తగా స్టోర్ చేసుకొని మనం వాడుకోవచ్చు అన్ని వంటల్లోకి. ఇలా వేయించుకున్న వడియాలు పప్పుచారులోకి కానీ, రసంలోకి కానీ, పప్పులోకి కానీ, బిసిబేళ్ళ బాత్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అందరూ ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. And thank you for watching my Indian Platter.